హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనతో ఉన్నది కవి, రచయిత, విశ్లేషకుడు, లెక్చరర్ కోయి కోటేశ్వరరావు గారు. ఇవాళ మనం ఈ పుస్తకం గురించి మాట్లాడుకోబోతున్నాం. నాగస్వరం. అసలు నాగస్వరం అంటే ఏమిటి? ఈ పుస్తకంలో ఏ జాతికి సంబంధించిన, ఏ కులాలకు సంబంధించిన, ఏ అణచివేతకు సంబంధించిన, ఏ కన్నీళ్లకు సంబంధించిన ఉన్నాయో ఇవాళ మనం ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఇది కొత్త పుస్తకం, ఇది నాగస్వరం. అవును. అసలు చెప్పండి, నాగస్వరం అంటే ఏమిటి? అసలు ఈ పుస్తకానికి నాగస్వరం అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఫలాలు భక్షించటం కాదు, మూలాలను రక్షించాలని మా తాత ఎప్పుడు చెప్పేవాడు. కాలం ఫలాలు భక్షించాలని పరుగులు తీస్తుంది, కానీ ఎవరు మూలాలను రక్షించాలి? మూలాల రక్షణ ఎరుక ఉండాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో ఈ దేశానికి, ఈ సమాజానికి పునాది రాళ్ళ లాంటి వాళ్ళు దళిత బహుజనులు. చారిత్రకంగా దళితులు, నాగులు బౌద్ధ కాలం నుంచి కూడా నాగ జాతి ఉంది, నాగుల యొక్క అస్తిత్వం ఉంది అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు చెప్పడం జరిగింది. అలాగే భూపతి నారాయణమూర్తి అనే పరిశోధకులు కూడా ఈ నాగజాతి యొక్క ఆవిర్భావ వికాసాల గురించి రాయటం జరిగింది. కాబట్టి మన మూలాలను మనం ఎందుకు ఈ ప్రపంచానికి చాటి చెప్పకూడదు అనే ఉద్దేశంతో ఆదివాసీలు, మూలవాసులు అనే పదాలు ఇప్పుడు బాగా విస్తృతంగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ దేశ మూలవాసులైనటువంటి దళిత బహుజనుల యొక్క స్వరము అనే అర్థంలో నాగస్వరం అంటే నాగుల యొక్క స్వరం, నాగులకు సంబంధించిన స్వరం అనే ఉద్దేశంతో ఈ నాగస్వరం అనే పేరు తాత్వికంగా, చారిత్రక అవగాహనతో పెట్టడం జరిగింది. ఒక్కసారి ఆ నాగస్వరం అనే పేరుతో ఉన్న కవితను చదివించండి. ప్రణవనాదాలెన్ని ప్రతిధ్వనించిన ఆదిమ స్వరం నాదే. ధరిత్రికి ఊపిరి నేను, చరిత్రకు తొలి అక్షరం నేను, నాగరికతకు నారు పోసి నీరు పోసింది నేను, సంస్కృతికి బొడ్డు కోసి పేరు పెట్టింది నేనే, సంగీత సాహిత్యాలు నా చెమట బొట్టు కన్న బిడ్డలు, దురహంకారాన్ని శ్వాసిస్తూ దొడ్డిదారిలో నా దేశంలోకి చొరబడ్డ ఆర్య ఖడ్గాలు నా గొంతు కోయాలని ఘోషించాయి. ఉన్మాదంపై నాది నిత్య దండయాత్ర, నేనే నిజమైన దేశభక్తుణ్ణి, నాగజాతి రక్త సంతకాన్ని నేను, దమ్మ పద బాటసారిని నేను, సత్యజ్యోతి కిరణాన్ని నేను, భీమ పతాకాన్ని నాది నాగస్వరం. చాలా బాగుంది సార్. ముఖ్యంగా నాగజాతి రక్త సంతకాన్ని నేను అన్నా. అది నాగజాతి రక్త సంతకం అంటే నాగరికతకు, సంస్కృతికి, చరిత్రకు వీళ్ళే పురుడు పోశారు అనే దాన్ని స్థిరీకరించడం కోసం ఈ కవిత రాయటం జరిగింది. అలాగే ప్రాచీన సాహిత్యంలో సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం అని మాకు పాఠం చెప్పారు సంస్కృత కళాశాలలో. అంటే సంగీతము, సాహిత్యము సరస్వతీదేవి యొక్క గుండెల నుంచి పుట్టాయి అనే ఒక విశ్వాసాన్ని మాలో నాటారు పాఠ్యాంశాల్లో భాగంగా. అంటే సంగీత అదొక విశ్వాసం, నిజం కాదు. విశ్వాసాన్ని మీరు గౌరవిస్తే గౌరవించుకోండి, అది నిజం కాదు. నిజమేంటి? సంగీతానికి, సాహిత్యానికి, సరస్వతి గుండెలకు సంబంధం లేదు, అదొక విశ్వాసం మాత్రమే, నిజం కాదు. సంగీతము, సాహిత్యము పొలాల్లో పనిచేసుకునే మూలవాసుల గుండె గొంతుల్లోంచి ఆవిర్భవించాయి అని ఒక శాస్త్రీయమైన అవగాహనతో సంగీత సాహిత్యానికి పుట్టుక ఏది అనే ఉద్దేశంతో సంగీత సాహిత్యాలు నా చెమట బొట్టు కన్న బిడ్డలు అని చెప్పటం జరిగింది. అది అంటే ఏం చేశారంటే ఉత్పత్తి శక్తుల ప్రతిభా సామర్థ్యాలని ఆధ్యాత్మిక శక్తులకు వ్యూహాత్మకంగా ఆపాదిస్తూ అనేక శ్లోకాలు, అనేక సాహిత్య కావ్యాలు సృష్టించారు. ఆ ప్రతిభ ఎల్లయ్యకి తగ్గకూడదు, ఎల్లమ్మకి తగ్గకూడదు, పుల్లమ్మకి తగ్గకూడదు, పొలాల్లో పనిచేసుకున్న అక్షరాస్యులకు దక్కకూడదు. దాన్ని మనం ధిక్కరిస్తూ సంగీత సాహిత్యాలు నా చెమట బొట్టు కన్నబిడ్డలు అని మనం దీంట్లో చెప్పటం జరిగింది. ఇందులో మొట్టమొదటి కవితలో ఇందులో అమ్మ కవిత సార్, అది పత్తి పువ్వు. పత్తి పువ్వు. ఊరందరికీ మా అయ్య బానిస అయితే పాపం అమ్మ మా అయ్యకు కూడా బానిస. అవును. ఎంత అద్భుతమైన నగ్న సత్యం ఇది.
ఒకసారి మీ నోటితో చదివించండి. చరణ్, దీనికి ఒక నేపథ్యం కూడా చెప్తాను. నేను పొన్నూరు భావనారాయణ స్వామి సంస్కృత కళాశాలలో చదువుకునేటప్పుడు మా అమ్మ మీద రాశా. ఎడారిలో నడుస్తున్నప్పుడు, ఏటిలో ఈదుతున్నప్పుడు గుండెల్లో ఘనీభవించిన జ్ఞాపకాల అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది ప్రక్షిప్త హృదయ శకలాలు వాత్సల్య జ్యోత్స్న కోసం చకోర పక్షులే నిరీక్షిస్తాయి. అంటే ఎక్కువ సంస్కృత పదాలు వాడితే నా గురువులు నన్ను ప్రేమిస్తారు అనే ఒక సూడో ఇంటలెక్చువల్ దృక్పథంతో ఉండేవాడిని నేను. అందుకనే సంస్కృత పదాలు ఎక్కువ వాడుతూ రాశాను. కానీ మా అమ్మకి అసలు అర్థం కాని భాష తగలబెట్టాలి, మా అమ్మకి అర్థం కాని కవిత్వం నేను రాస్తే దాన్ని తగలబెట్టాలి. అందుకని నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత అక్కడ దళిత ఉద్యమాల ప్రభావంతో మారింది. అమ్మ గురించి అనేక మంది రాశారు, ప్రాచీన కవుల దగ్గర నుంచి ఇప్పటి వరకు. అమ్మ అనురాగాన్ని, అమ్మ ప్రేమను, అమ్మ మాతృప్రేమను గ్లోరిఫై చేశారు. కానీ నేను చేయని అవసరంలా. మా అమ్మ ఎదుర్కొనే బహుముఖీనమైన పీడనను, వర్ణ వివక్ష, వర్గ వివక్ష, శ్రమ వివక్ష, లైంగిక వివక్ష, ఈ బహుముఖీన వివక్షల్ని అమ్మ భాషలో నేను కవిత్వం రాయగలిగితే అది గొప్ప కవిత అవుతుందని నేను అనుకొని, ఊరందరికీ మా అయ్య బానిస అయితే పాపం మా అమ్మ మా అయ్యకు కూడా బానిస. అంటే కూలి కూడా మా అమ్మ నాన్న ఇద్దరు కూలికి వెళితే ఆడ కూలి మగ కూలి అని ఉండేది. ఇద్దరు ఒకే పని చేస్తారు, ఇద్దరు 9ంటికి వచ్చి ఇద్దరు సాయంత్రం 6 గంటలకు వచ్చి పొలంలో పని చేస్తే ఎందుకు మా అయ్యకు ఎక్కువ కూలిస్తున్నారు, ఎందుకు మా అమ్మకు తక్కువ కూలిస్తున్నారు అనే ఆ వివక్ష నాకు బాల్యంలో నా మీద బలంగా పడింది. బానిసకే బానిసైన అమ్మ బతుకులోకి పారజూస్తే లెక్కలేని వాయుగుండాలు దిక్కులతో పోటీ పడుతుంటాయి. మాసిపోయిన వరదగుడి లాంటి అమ్మను చూసినప్పుడల్లా గొంతు చిట్లిపోయి పెన్ను నెత్తురు కక్కుతుంది. అక్షరాలు మోయలేని ఒక ఏడుపు కొండ కనుల కొమ్మలకు వేలాడుతుంది. ఆడతనం అంటరానితనాల నడుమ అమ్మ రోకలి బండ కింద చితికిన దోషబద్దై రోధిస్తుంది. అంటే మమ్మ బతుకులో ఉన్నటువంటి పోలికల్ని, మమ్మ పనిచేసే శ్రమ సంస్కృతిలోని ఉపమానాలని, సిమిలీస్ని తీసుకొని అమ్మ భాషలోనే కవిత రాయాలి, దళిత నుడికారాన్ని చెప్పాలి, డీసెన్సిటైజ్ డిక్షన్తో రాయాలని కాన్షియస్గా అనుకొని ఆడతనం అంటరానితనాల నడుమ అమ్మ రోకలి బండ కింద చితికిన దోషబద్దై రోధిస్తుంది. ఆకలి మంటల్లో మండుతున్న అమ్మ గుండె పుండు మీద మొగోళ్ల పోరంబోకుతనం గొడ్డుగారమై ఒలుకుతుంది. పుండు మీద గొడ్డుగారం చాలా ఎంత అది తీవ్రత మనకు తెలుసు. ఇక ఇది మా అమ్మ తర్వాత మా అమ్మ శ్రమను నేను గ్లోరిఫై చేయాలి. పడమటి మంచంలో నిద్రపోతున్న సూరిగాడిపై చెంబెడు కళ్ళాపు చల్లి మా పూరిగొడుసు ముందు అమ్మ పొద్దుటెన్నును పారబోస్తుంది. అంటే సూర్యుడి కంటే ముందే లేస్తుంది. ఎంగిలి తపాళ్లను తలుకుటద్దాలు చేసి మురికి గుడ్డలపై కొండ మల్లెలు పూయించి నిప్పుల కొంపటిలో మసిబొగ్గై మండి అస్తమానం అమ్మ బియ్యపు మరలా ఆడుతుంటుంది. ఒక సహస్రావధాని మా అమ్మ, ఒక అష్టావధాని మా అమ్మ. వాళ్ళు సరిపోరు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక రకాల పనులు చేస్తుంది. వంటగది నుంచి పొలం పని వరకు అన్ని పనులు చేస్తుంది. కాబట్టి ఒక సహస్రావధానిని మా అమ్మ శ్రమలో నేను చూశాను. ఇంటి చాకరితో సొంటి ముక్కలా అరిగి పొలం పనిలో మంచుగడ్డలా కరిగిపోతూ అందరి ఆకలి తీర్చి నా ఎర్రిబాగుల తల్లి అవమానాలతోనే కడుపు నింపుకుంటుంది. అందరికి పెడుతుంది, ఉందో లేదో తెలియదు, అలానే కడుపు నింపుకుంటుంది. చిరిగిపోయిన అమ్మ రబికను చూసి గుడ్లగూబలన్నీ గుట్టకలు దిగమింగినప్పుడు ఆకాశాన్ని చించి అమ్మ ఒంటి నిండా కప్పాలనిపిస్తుంది. శ్రమ చేసే కూలీలు, శ్రమ చేసే స్త్రీల యొక్క ఆంగిక దృష్టితో ఎంత ఎంత ముళ్ళ చూపులు చూస్తామో నేను పనిచేసేటప్పుడు దళిత బహుజనులందరికీ అనుభవైక వెజ్యమే. శ్రమను చూడరు, ఆ శ్రమ చేసే తల్లి యొక్క శరీరం వైపు చూస్తారు, ఆ చినిగిన బట్టల వైపు చూస్తారు. జాలి ఉండదు, కామం ఉంటుంది భూస్వాముల్లో, దొరల్లో. అది బాల్యంలో నేనే కాదు, మా అమ్మే కాదు, అంటే 2వ తరం జనరేషన్ అందరూ అమ్మలంతే. మాలమాదిగ పల్లెల్లో నుంచి వచ్చినటువంటి అందరూ అమ్మలు అంతే. ఇది మా అమ్మ అంటే అమ్మ కాదు, అమ్మ ఒక ప్రతీక. అది
ఇక బాగా పెయిన్ఫుల్ అంశం ఏంటంటే, ఏదైనా నేను తప్పు చేస్తే మంచినీళ్ళ బావి దగ్గర నీళ్లు చేదుకుంటుంటే మాల్లంజ కొడక అని తిట్టారు. అది బాల్యంలో నా మీద అలాగే అయింది. నా నా మీద కోపం వచ్చినప్పుడల్లా అభం శుభం తెలియని అమ్మ హఠాత్తుగా లంజవుతుంది. అంటే తిట్లన్నీ కూడా ఆ పితృస్వామ్య పితృస్వామ్య సమాజంలో తిట్టు కూడా ఆ స్త్రీ మీద, స్త్రీ శరీరం కేంద్రంగా ఉంటుంది తిట్టు. కాబట్టి అభం శుభం తెలియని అమ్మ హఠాత్తుగా లంజవుతుంది. ఇది 97 ఆంధ్రజ్యోతి దీపావళి సంచికలో వస్తే దాదాపు 150 ఉత్తరాలు వస్తే ఆ ఎడిటర్ నన్ను పిలిపించి ఆ ఉత్తరాలు చూపించారు. నేను విద్యార్థిగా ఉన్నాను, ఆశ్చర్యపోయాను. అప్పుడు ఆ ఉత్తరాలు మనం జెరాక్స్ తీసుకునే అవకాశాలు కూడా లేవు. ఇదిగో ఇన్ని ఉత్తరాలు వచ్చాయి ఈ కవిత గురించి అని. అంటే అందరూ ఐడెంటిఫై అయ్యారు, వాళ్ళ అమ్మను చూసుకున్నారు ఆ కవితలో. ఇది చెప్పాను. అయితే ఇంతేనా? ఎప్పుడు అమ్మ అంటే కష్టం కాదు, ఎంత కష్టమైనా సరే ఆవిడ హాయిగా ఆ కష్టాలను ధిక్కరిస్తూ ముందుకు నడిచిపోతుంది. ఒక ఆత్మగౌరవ విశ్వాసం ఉంటుందని చెప్పడం కోసం అనురాగానికి సముద్రమై ఎట్టి చాకరికి పుట్టినిల్లైన అమ్మ చల్లని చూపులతోనే నేల తల్లి ఊపిరి పీల్చుకుంటుంది. కాళ్ల కింద ముళ్ళు, కడుపులో కత్తి కూడబలుక్కొని ఒకేసారి దిగబడిన నా పిచ్చి తల్లి పెదాల మీద మాత్రం పత్తి పువ్వులే పరిమళిస్తాయి. ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూనే ఆ కష్టాలను ఎదుర్కొంటుంది. ఆ కష్టాలను ఎదుర్కొని పత్తి పువ్వులా నవ్వుతూ తన పని తాను చేసుకుంటూ కుటుంబానికి కేంద్ర బిందువు అవుతుంది. అది దళిత తల్లి యొక్క బహుముఖీనమైనటువంటి శ్రమ సౌందర్యము, ఆ వివక్షలు ఎదుర్కొనే తత్వము. అంటే బహుజన స్త్రీల కంటే బాహుబలి ఎవరు అసలు అని చిక్కొండ రవి అనే ఆ విద్యార్థి అన్నాడు శతకంలో. బహుజన పడతి కంటే బాహుబలి ఎవరు అసలు అంటే ఈ మాటను కాదనే ధైర్యం ఎవరికైనా ఉందా? లేదు. అలా మద్దూరు నగేష్ బాబు, పైడి తెరేష్ బాబు, వేముల ఎల్లయ్య, ఎండ్లూరి సుధాకర్, శిఖామణి దళిత తల్లుల మీద రాసిన కవితలన్నీ సేకరిస్తే అద్భుతమైనటువంటి ఆర్ద్రత, సామాజిక వాస్తవికత, కళాతత్వము అన్నీ కలిసి ఒక మాస్టర్ పీస్ అనొచ్చు. అలాగే దళిత స్త్రీలు జూపాక సుభద్ర కావచ్చు, వినోదిని కావచ్చు, చల్లపల్లి స్వరూపరాణి కావచ్చు, అలాగే షాజహాన్ కావచ్చు, వీళ్ళు వాళ్ళ తల్లుల మీద రాసిన కవితలను కానీ మన సంకలనంగా తీసుకొస్తే అవి మా కళాఖండాలుగా మిగిలిపోతాయి. ఆ నేపథ్యంతో ఈ కవిత రాయటం జరిగింది. చాలా బాగుంది సార్. ఈ పుస్తకంలో నాన్న అనే అంశం మీద కూడా కవిత ఉంది. ఆ కవితలోని కొన్ని లైన్స్ చెప్పండి, అసలు ఎందుకు రాయాల్సి వచ్చింది ఆ కవిత? అంటే దళిత వాదము అనుభవాల నేపథ్యంలోంచి వచ్చింది. అంతకుముందు కవితలన్నీ కూడా ఊహల్లోంచి, ఆలోచనల్లోంచి వస్తే, దళితవాద నేపథ్యము, దళిత సాహిత్యము, దళిత కవిత్వం అంతా కూడా అనుభవాల నేపథ్యంలోంచి వచ్చింది. అనుభవాన్ని కవిత్వీకరించడం. అలా నేను నాన్న అన్నదాత, రైతు దేశానికి వెన్నెముక, జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలు వచ్చాయి. కాబట్టి రైతు దేశానికి వెన్నెముక అయితే, రైతుకు వెన్నెముకైన మా వ్యవసాయ కూలి ఎల్లయ్య గురించి, పుల్లయ్య గురించి, మా అయ్య గురించి ఎవడు చెప్పాలి? కాబట్టి రైతుకు అసలు వెన్నెముక ఈ దేశానికి మా అయ్య, అంటే దళితుడు అసలు వెన్నెముక అనే ఉద్దేశంతో అన్నదాత వెనకాల ఉన్నటువంటి అసలైన వెన్నెముక ఎవరో ఈ లోకానికి చెప్పాలనే ఉద్దేశంతో ఆ కవిత రాయటం జరిగింది. దాంట్లో నేను మా ఊరి జీవన వేణువును పలికించే ప్రాణవాయువు మా అయ్య, గొంతెత్తితే చాలు మా అయ్యే ఒక మధుర జానపద గీతం, పెదవి కదిపితే చాలు ఆయనొక జాను తెనుగు నిఘంటువు. అంటే దళితుల దగ్గరికి వెళ్ళి పొలాల్లో పనిచేసే ఎల్లయ్య దగ్గరకు, పుల్లయ్య దగ్గరికి, ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నోటి దగ్గర దోసిలి పడితే అద్భుతమైన తెలుగు పదాలు, తెలుగు నుడికారము జలజల రాలి పడతాయి. అప్పుడు తెలుగు భాష బతుకుతుంది. ప్రపంచ తెలుగు మహాసభలు చేసే భాషను ఏం ఉద్ధరించలేరు. పల్లెల్లో వృత్తి కార్మికులు, వృత్తిగతమైన శ్రమజీవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ భాషను సేకరించాలి. వాళ్ళ పలుకుబడుల్ని నిఘంటువులుగా వేస్తే నిఘంటువులు కూడా దోషులు పడతాయి మా అమ్మ భాష. అది కాబట్టి జాను తెనుగు నిఘంటువు మా అయ్య. వాళ్ళ మాటల్లో అద్భుతమైన కవితా తత్వం ఉంటుంది. ఇప్పుడు నేను ఇప్పుడే వస్తానంటాం, ఒక క్షణంలో వస్తా అంటాం. మా అయ్య ఉమ్మి వేసి ఆరిపోయే లోపు వస్తానని చెప్పేవాడు. అదొక ఇడియము. ఆ ఇడియము కవిత్వంలో లేదు. అలాంటి ఇడియమ్స్ మా రవ్వ శ్రీహరి గారు చెప్పేవాళ్ళు. ఇద్దరు తెలంగాణ స్త్రీలు మాట్లాడుకుంటున్నారు, వదిన ముత్యమంతా పసుపుంటే పెడతావా
అంది. కొంచెం పసుపు పెడతావా అనొచ్చు కదా, కానీ ఆవిడ ఒక అద్భుతమైన ఉపమానం తెచ్చుకుంది. కాన్షియస్గా కాదు, అలవోగ్గా ఉపమానం వస్తుంది. వదినా ముత్యమంత పసుపు పెడతావా అని అడిగితే ఆవిడ నా దగ్గర అస్సలు లేదని చెప్పకుండా వాసనకు గోడు లేదు వదినా అంది. అంతకంటే భాష ఎక్కడుంది? ఏ నిఘంటువులో ఉంది అంతకంటే భాష? అలా మా అయ్య ఒక జాను తెనుగుని, మా అయ్య అంటే ఇక్కడ మా అయ్య కాదు, ఈజ్ ఎ సింబల్ ఆఫ్ దళిత్. మొత్తం దళితులకి, శ్రమజీవులకు ఆయన ప్రతీక. పెదవి కదిపితే చాలు ఆయన ఒక జాను తెనుగు నిఘంటువు. ఉరుతర గద్య పద్యోక్తుల కంటే సరసమై పరగు జాను తెనుగు మేను అని పాలకురుకు సోమనాథుడు రాస్తే జాను తెనుగుకి ఆద్యుడు అనుకుంటున్నాం. అసలు జాను తెనుగుకి జానపదులు, శ్రమజీవులు, మూలవాసుల నాలుకల మీద నుంచి జాను తెనుగు పుట్టింది. అది పాలకురుకు సోమనాథుడు స్వీకరించాడు దాన్ని. కాబట్టి అది వేదంలో ఏముందో తెలియదు, కానీ మా అయ్య స్వేదంలోనే సృష్టి జీవం ఉంది. ఇంతకు ముందు గ్లోరిఫై చేసిన సింబల్స్ని బ్లాస్ట్ చేసి దళిత వృత్తిగత కళాతత్వ కేంద్రంగా ప్రతీకల్ని చెప్పటం అనేది దళితవాదంలో ముఖ్యమైన అంశం. వేదం అనేది అన్ని వేదాల్లో ఉన్నాయాషా అని మొత్తం వేదాలు అని వేదం కేంద్రంగా జరిగింది. వేదంలో ఏముందో నాకు తెలియదు, మా అయ్య స్వేదం చెమట బొట్టులోనే మొత్తం తత్వం ఉంది అని దీంట్లో చెప్పాను. రాతిని నాతిగా మార్చిన రామపాదం కంటే మట్టిని పరమాన్నంగా మలిచిన మా అయ్య పాదమే నాకు ఆరాధ్యం. ఈ పాదం అని బ్రహ్మ కడిగిన పాదము చాలా రకరకాలుగా గ్లోరిఫై చేశారు. ఆ పాదాల పవిత్రత నాకు తెలియదు, కానీ బురద అంటిన మా అయ్య పాదమే బ్రహ్మ కడిగిన పాదం కంటే బురద అంటిన మా అయ్య పాదమే గొప్పది. బురద అంటిన పాదాన్ని ఏ బ్రహ్మదేవుడు కడగలేదు, ఏ విష్ణుమూర్తి కడగలేదు, ఎవరు కడగలేదు. ఆ బురద అంటిన పాదమే ఈ జాతికి, దాంట్లోనే స్వేదం ఉందని చెప్పే ఉద్దేశంతో గీతోపదేశం కంటే మా అయ్య శ్రమోపదేశమే గొప్పది. గీతలో ఏముందో ఆ ఉపదేశం అవసరంలా నాకు, కానీ మా అయ్య శ్రమలో గొప్ప గీతోపదేశం ఉంది. అదే బహుజన గీత, అది కావాలనే ఉద్దేశంతో ఈ కవిత రాయటం జరిగింది. నాన్న మీద కొత్త చెప్పులు అనే కవిత కూడా నాన్న మీద రాయటం జరిగింది. అయితే సార్, ఇందులో గుండె డప్పు కవితా సంకలనంలో వచ్చిన కవితలు కూడా ఒకటి రెండు ఇందులో ఉన్నాయి. అవును. అది ఎప్పుడు అంటే పుస్తకం 95లో వచ్చింది. అవును. 1995లో గుండె డప్పు అనేది పెద్ద సంచలనం అని మేము అంటూ ఉంటాము. అవును. అసలు అది ఏ నేపథ్యంలో వచ్చింది ఆ పుస్తకం? ఆ పుస్తకానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో చెప్పండి. ఓకే, చాలా మంచి ప్రశ్న చరణ్. గుండె డప్పు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, అక్కడ చదువుకునే దళిత విద్యార్థుల రాసిన కవితలతో గుండె డప్పు అనే ఒక సంకలనం వచ్చింది. 92-93 ప్రాంతాల్లో అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్, అక్కడ డాక్టర్ పట్టేటి రాజశేఖర్, అలాగే డాక్టర్ జీవి రత్నాకర్, డాక్టర్ కాకాని సుధాకర్, డాక్టర్ భూషణం, చుక్కా నాగభూషణం, తర్వాత నేను, కత్తి కళ్యాణు, నాగప్ప గారి సుందర్రాజు, వీళ్ళంతా కలిసి అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి అనుబంధంగా దళిత సాహిత్య వేదిక అని స్థాపించాం. అంటే రోహిత్ వేముల ఉన్న అదే అసోసియేషన్. ఆ అసోసియేషన్ యొక్క మొట్టమొదటి వ్యవస్థాపకుల్లో నేను ఒకడిని, అలాగే ఆ సంస్థకి సాంస్కృతిక కార్యదర్శిగా పనిచేశాను వీళ్ళందరితో పాటుగా. ఆ దళిత సాహిత్య వేదిక పక్షాన గుండె డప్పు అనే ఒక సంకలనం, అది మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ విద్యార్థులు రాసిన కవితలతో వచ్చినటువంటి ఒక చారిత్రాత్మకమైన సంకలనం గుండె డప్పు సంకలనం. అది పట్టేటి రాజశేఖర్, అలాగే డాక్టర్ నాగప్ప గారి సుందరరాజు దానికి సంపాదకులుగా ఉన్నారు. తర్వాత మిగతా వీళ్ళందరూ కూడా ఆ పుస్తకం తీసుకురావడంలో. ఆ పుస్తకంలో ఏ ఏ విషయాల పట్ల ఉన్నాయంట? ఆ పుస్తకంలో అప్పుడు రెండో తరం దళితులు, అంటే మొదటి తరం దళితులు ఎదుర్కొనేటువంటి బాధల్ని రాయటం, కవిత్వంగా రాయటం జరిగింది. అప్పుడే క్యాంపస్లో విస్ఫోటన అనే ఒక సంస్థ ఉండేది. అలా దళిత సాహిత్య వేదిక పక్షాన గుండె డప్పు అనే సంకలనం తీసుకురావడం జరిగింది. ఆ సంకలనానికి ఆ కవితల్లో చాలామంది, ఇప్పుడు గుండె డప్పు కనకయ్య, ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ కనకయ్య గారు కూడా, కనకయ్య ఆ కవితా సంపుటి నుంచి కవిగా వచ్చినవాడు. అలాగే జీవి రత్నాకర్, చల్లపల్లి స్వరూపరాణి, నూగుతోటి రవికుమారు, కాకాని సుధాకర్, చుక్కా నాగభూషణం, తర్వాత వీళ్ళందరూ కూడా దాని నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి ఆ కవితా సంపుటికి గుండె డప్పు అనే నా కవిత
కవితని శీర్షికగా పెట్టడం జరిగింది. అంటే వాటన్నిటికీ ఒక ఉమ్మడి ప్రాతినిధ్య శీర్షికగా అది ఉంది అనే ఉద్దేశంతో గుండె డప్పు అనేది పెట్టడం జరిగింది. అప్పుడే క్యాంపస్లో నన్ను నేను దగ్ధం చేసుకొని దళిత కవిగా ఆవిర్భవించటానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాతావరణము, అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ సంస్థ, దళిత సాహిత్య వేదిక కారణమైంది. అంతకుముందు నేను పొన్నూరు సంస్కృత కళాశాలలో అవధానాలు చేయాలి, పద్యాలు రాయాలి, పద్య కవిత్వం రాయాలి అనే ఒక బాగా తీవ్రమైన ప్రభావంతో, అంటే మా సిలబస్ అలాంటిది, నేను చదువుకున్న సిలబస్ అలాంటిది, పూర్తిగా గుడిలో చదువుకున్నాను. అలాంటి ఒక పూర్తిగా సంప్రదాయ సాహిత్య ప్రభావంతో వచ్చిన నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత దళిత సాహిత్య వేదిక ప్రభావంతో, మిత్రుల ప్రభావంతో, మా గురువుగారు పద్మారావు గారు ప్రభావంతో, అలాగే అప్పుడే రాస్తున్న లక్ష్మీనరసింహ గారు విమర్శకుడుగా అద్భుతమైన దళిత సాహిత్య విమర్శ తత్వాన్ని అప్పుడు వ్యాసాలుగా రాస్తున్నారు, సతీష్ చంద్ర పోయిట్రీ కావచ్చు. అలా ఆ ప్రభావంతో నేను ముఖ్యంగా దళిత కవిగా మారాను. మీరు అన్నట్టుగా గుండె డప్పు అనే సంకలనం ఒక విశాఖ విద్యార్థుల కరపత్రం లాంటి దళిత ఉద్యమానికి, విరసానికి విశాఖ విద్యార్థుల కరపత్రం ఎలా ఒక అద్భుతమైన ఊతమిచ్చిందో, దళిత సాహిత్యానికి గుండె డప్పు కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రాతిపదిక అయింది అని మనం భావించవచ్చు. సార్, ఒక ప్రశ్న, దళిత కవులు అంటే ఎవరు? అంటే దళితులుగా ఉండి దళిత పదం రాసేవాళ్ళ, లేదంటే దళితేతరులు కూడా దళిత కవిత్వం రాసేవాళ్ళు కూడా దళిత కవులు అవుతారా? అవును, మొట్టమొదటిగా మనకి చిక్కనవుతున్న పాట వచ్చింది, జి లక్ష్మీనరసింహ గారు, త్రిపునేని శ్రీనివాస్ గారు తెచ్చుకొచ్చారు. ఆ చిక్కనవుతున్న పాట మొత్తం తెలుగు సాహిత్యంలో ఒక మలుపు తిప్పినటువంటి ఒక గొప్ప సంకలనం. తర్వాత వచ్చిన పదునెక్కిన పాట, దాంట్లో దళిత స్పృహతో దళితేతరులు రాసిన కవిత్వం కూడా దాంట్లో వేయటం జరిగింది. అందరూ ఉన్నారు, అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, బహుజనులు, బీసీలు, ముఖ్యంగా ఎక్కువ బహుజనులు ఉన్నారు. కాబట్టి మొదటి సంకలనాల్లో దళితేతరులు, బహుజనులు, బీసీలు రాసిన కవితలు కూడా ఉన్నాయి పదునెక్కిన పాటలో. అలాగే చిక్కనవుతున్న పాటలో ఎస్టీలు, దళితులు, దళిత స్త్రీలు, గిరిజనులు, బహుజనులు. కానీ తరువాత ఊరు దళితులు, వాడ దళితులు అనే ఒక విభజన వచ్చింది, సాహిత్యంలో చర్చ జరిగింది. అంటే బీసీలు ఊరు దళితులు, కానీ వాడ దళితులు ఉన్నారు, బీసీల కంటే ఎక్కువ పీడన దళితులకి ఉంది. కాబట్టి దళిత కవిత్వం దళితులే రాయాలి, ముళ్ళు గుచ్చుకున్నవాడే ఆ ముళ్ళు యొక్క బాధ గురించి చెప్పాలి అనే ఒక సూత్రంతో తర్వాత దళిత కవులు అంటే పుట్టుకతో మాల, మాదిగ, మిగతా ఉపకులాల నుంచి వచ్చినటువంటి కవులు తమ పీడను ధిక్కరిస్తూ, తమ పీడనకు వ్యతిరేకంగా రాసిన కవిత్వం దళిత కవిత్వంగా మనం చెప్పుకోవచ్చు. ఈ జనరేషన్లో, ఈ కాలంలో, ఇంత హడావిడి బిజీ లైఫ్లో ఒక మార్చరీలో పనిచేసే ఒక ఉద్యోగి గురించి ఆలోచించేంత టైం ఉంటుందా అని అనుకునే ఈ కాలంలో మీరు అతని మీద కవిత్వం రాశారు ఏకంగా. అంటే అది నాకు జాషువా కవిత్వము, నా ముందు రాసినటువంటి తిరేష్ బాబు, నగేష్ బాబు, లక్ష్మీనరసింహ, కాజా, వీళ్ళు శిఖామణి, ఎండ్లు సుధాకర్, శివసాగరు, వీళ్ళు ఆ స్ఫూర్తినిచ్చారు. భయకంపితమై హింసాపీడితమై ఉన్న జాతికి కవివాక్కు ఆశాకిరణాన్ని అందించాలి, మిట్ట పల్లాల్ని సమం చేసి చూపాలి. ఎవరి గురించి రాయాలంటే భయకంపితమై హింసాపీడితమై ఉన్న, బాగా హింసను, శ్రమను ఎదుర్కొనేటువంటి వాళ్ళ గురించే కవిత్వం రాయాలి అనే స్పృహను దళిత కవిత్వం తీసుకొచ్చింది. అలా నేను సలీం అనే ఆయన గాంధీ హాస్పిటల్ మార్చరీలో టెక్నీషియన్ అంటారు ఆయన్ని. అంటే డాక్టర్స్ పెద్దగా పనిచేయరు, టెక్నీషియన్సే మొత్తం పనిచేసేది. టెక్నీషియన్స్ కీలకం ఆ రిపోర్ట్లో, పోస్ట్మార్టం రిపోర్ట్లో. కాబట్టి సలీం సన్మానం చేశారు అక్కడ. చూసిన తర్వాత 60,000 శవ పరీక్షల్లో పాల్గొన్నాడు సలీం అనేది చూసి ఒళ్ళు జలతరిచ్చింది. ఒక బంధువులు చనిపోతే చూడటానికి వెళ్ళి ఒక్క నిమిషం కూడా శవాన్ని చూడలేము, కానీ అలా గంటలు గంటలు శవ పరీక్షలు చేసేటువంటి సలీం సలీంని ఎలా అర్థం చేసుకోవాలి? అతనే కదా గొప్ప మానవుడు అంటే, ఉదాత్త మానవుడు, ఉన్నతమైన మానవుడు ఎవరంటే అలాగే అని బాగా బాధతో నేను పరమయోగి అనే కవిత రాయటం జరిగింది. దానికి బాగా ఒక 2-3 రాత్రులు ఆలోచించాను. అంటే సలీం గురించి ఎలా రాయాలి, ఎలా ప్రారంభించాలి, ఏం చెప్పాలి, బాధనే చెప్పాలా అని తర్జన భర్జనై పరమయోగి అనే కవిత రాశాను. అది సాక్షిలో వచ్చింది. దాని ప్రభావం కూడా చాలా చాలా మంది మీరు అన్నట్టుగానే
నామాల రవీందర్ దాన్ని వీడియో చేశాడు. చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది పరమయోగి కవిత. ఇప్పుడు మనకి వచ్చిన కవిత్వంలో కేవలం వచనాన్ని చెప్పటం కాకుండా ఒక కళాతత్వ దృక్పథంతో వస్తువుని చెప్పాలి. అంటే వస్తువుతో తపస్సు చేయాలి కవి, వస్తువులోకి దూరాలి కవి. వస్తువుతో తపస్సు చేసినప్పుడే అద్భుతమైన కవిత బయటికి వస్తుంది. అలా వస్తువుతో తాదాత్మ్యత చెందాను నేను. అలా రాలిపడిన పువ్వుల గాయాల రహస్యాలను శోధించే తోటమాలివి నీవు. కవిత ఎత్తుగడే అసలు ఎవరి గురించి రాస్తున్నాడు అనే ఒక ప్రశ్నతో ప్రారంభమవుతుంది. దుర్గంధంతో జ్వలించే కీకారణ్యాన్ని జయించి తావులను పసిగట్టే సత్యాన్వేషివి నీవు. సత్యాన్వేష్ ఎవరో మనకు ప్రాచీన సాహిత్యం చెప్పింది, సత్యాన్వేష్ ఎవరో మనం ఇక్కడ చెప్తున్నాము. పార్థివ దేహ గర్భగుడిలో సంచరించి మృత్యువు మూలతత్వాన్ని అపర నారాయణులకు ప్రవచించే పరమయోగి నీవు. మృత్యువు యొక్క మూలతత్వాన్ని చెప్తాడు. కరకు కత్తులు చేసిన రక్త సంతకాలతో నిర్జీవ గాత్రం నిండా ఘనీభవించిన గాయాలను, కామ తృష్ణ పరమ హింసలో ఛిద్రమైన సూక్త ఖండాలను, ఆచూకీ తెలియని ఉక్కు పాదాల కింద నలిగిన అనాథ కళేబరాలను 1000 చూపులతో దర్శించి మరణ మూల్యాంకనం చేస్తాం. మరణ మూల్యాంకనం. కుష్ఠరోగిని ఇష్టదైవంగా కొలిచిన మహాతల్లిలా కుళ్ళిన శవాలను ప్రాణమిత్రుల వలె పరామర్శిస్తావు. ఇక్కడ శవాల మీద విసిరిన చిల్లరను మూటగట్టుకోవడం చాలా సులభం, కానీ మూటగట్టిన శవాల్లోకి నిర్భయంగా తొంగి చూడటమే కష్టం. అది ఆయన చేసేది. వస్తువులతో కాపురం చేసే ప్రబుద్ధులు బతికి ఉన్న మనుషులను శవాలుగా చూస్తుంటే శవాలను కూడా మనుషులుగా ప్రేమించే కరుణా జలపాతం నీవు. వస్తువుని అంటే రైఫికేషన్ అంటారు, అంటే వస్తు వినిమయ సంబంధాలు బాగా పెరిగిపోతున్నాయి. మనుషుల్ని ప్రేమించరు, వస్తువుని ప్రేమిస్తారు. చూసావు, మా ఇంట్లో ఈ వీధిలో ఎవరి దగ్గర లేని టీవీ ఉంది, రాగానే పరిచయం చేస్తాం, ఇదిగో ఇది మొన్నే ఇంపోర్టెడ్ ఫ్రిడ్జ్. ఇలా వస్తువుల పట్ల ప్రేమ. ఇంట్లో ముసలాయన ఉన్నాడు, ఇంట్లో మా అమ్మ ఉంది, ఇంట్లో మా నాయన ఉన్నాడు, వీడు మా బావ మా అన్నయ్య అని ఎవరు మా మనుషుల్ని పరిచయం చేయటం లేదు. ఇంట్లోకి రాగానే కేవలం ఇంపోర్టెడ్ వస్తువుల గురించి రాస్తున్నారు. అంటే వస్తువులు ప్రేమిస్తున్నారు, మనుషుల్ని ఎవరు ప్రేమించట్లా. మనుషుల్ని శవాలుగా చూస్తున్నారు, మనుషుల్ని కూడా బతికి ఉన్న మనుషుల్ని. కాబట్టి నువ్వు చనిపోయిన శవాలను మనుషులుగా చూస్తున్నావు. నువ్వెంత గొప్పవాడివి. మూర్తీభవించిన సాహసం నీవు, స్ఫూర్తిభవించిన దివ్య సేవ నిరతి నీవు. కన్నీటి ఎడారుల సాక్షిగా మార్చురి మైదానంలో నిర్విరామంగా మహాయజ్ఞం నిర్వహించిన మేరే ప్యారే సలీం భాయ్, నాకిప్పుడు నీ పవిత్రమైన నీ చేతులను ముద్దాడాలనిపిస్తుంది. అంటే అన్ని 60,000 పోస్ట్ మార్టం చేసిన చెయ్యి ఎంత గొప్పది. అది అసలు చెయ్యి అంటే ఎవరి కోసం, ఆయన కోసం కాదు. అసలు ఎప్పుడు బిడ్డలను పంపించాడు, ఎప్పుడు ఇంటికి వెళ్ళాడు, మొత్తం లైఫ్ అంతా హాస్పిటల్లోనే, జీవితం అంతా కరిగిపోయింది. ఎవరి కోసం? ఆయన ఎంత జీతం వస్తుంది ఆయనకి. కాబట్టి ఇది గొప్ప త్యాగ నిరతి. అసలైన త్యాగ పురుషులు ఎవరో గ్లోరిఫై చేయకుండా అసలు వేరే త్యాగ పురుషులు మనకి పాఠ్య గ్రంథాల ద్వారా, కావ్యాల ద్వారా వీళ్ళే త్యాగ పురుషులు, వీళ్ళే మర్యాద పురుషోత్తములు, వీళ్ళే మహారాజులు అని చెప్పేశారు. ఇప్పుడు మన తరం, మనం ఇప్పుడు దళిత బహుజన కవులు అసలు ఎవరు త్యాగ పురుషులు, ఎవరు ఉదాత్త మానవులు, ఎవరు ఉన్నత మానవులు అని చెప్పాల్సిన అవసరము ఉంది. ఆ ఉద్దేశంతో పరమయోగి అనే కవిత రాయటం జరిగింది. చాలా బాగుంది సార్. మీరు ఇందులో నిమజ్జనం అనే కవిత రాశారు, అంటే అసలు ఏ నేపథ్యంలో రాశారు చెప్పండి, ఒకసారి చదివి వినిపించండి. నిమజ్జనం, అప్పుడు నిమజ్జనం కవిత ఇప్పుడు మనకి అంటన కులం ఎక్కడుందని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి జితన్ మరాండే అనే ముఖ్యమంత్రిగా ఉండి బీహార్లో గుడిలోకి వెళ్తే ఆయన బయటికి రాగానే ఆ విగ్రహాన్ని పాలతో అభిషేకించి ప్రక్షాళన చేసిన దుర్మార్గమైన నీచమైన దృష్టి ఇప్పుడు మనం చూస్తున్నాం. అలా ఒక ఎమ్మెల్యే అమరావతిలో ఎమ్మెల్యే శ్రీదేవి అనే ఒక ఎమ్మెల్యే గణేష్ నిమజ్జనం ఆ వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొనడానికి వెళితే కొబ్బరికాయ కొట్టనివ్వలేదు. చాలా బాధేసింది. ఒక ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఏంటి అసలు? ఎమ్మెల్యేని కొబ్బరికాయ కొట్టడానికి వీలు లేదని ఆపితే అంటే ఎక్కడున్నా మన సమాజం అని చాలా బాధేసింది. అప్పుడు నిమజ్జనం అనే కవిత రాయటం జరిగింది. అసలు దేన్ని నిమజ్జనం చేయాలి? విగ్రహాలను నిమజ్జనం చేయాలన్నా, విలువలను నిమజ్జనం చేయాలన్నా అనేది ప్రశ్న. విగ్రహాలు నిమజ్జనం చేయటం కాదు, విలువల్ని నిమజ్జనం చేయాలి.
జాతీయోద్యమంలో అందరూ విదేశీ వస్త్రాలు తగలబెట్టారు, విదేశీ వస్తువులు తగలబెట్టారు. ఒక్క మనిషి విదేశీ వస్త్రాలను తగలబెట్టలేదు, విదేశీ వస్తువుల జోలికి వెళ్ళలేదు. ఒక్క వ్యక్తి మనుస్మృతిని దగ్ధం చేశాడు. ఎందుకు? అసలు దగ్ధం చేయాల్సింది మనుస్మృతి. విదేశీ వస్త్రాలు, విదేశీ వస్తువులు అవసరం లేదు. అదొక సింబాలిక్ ప్రొటెస్ట్. అది అలా ఇవాళ కొత్త ఏమీ కాదు. ఊరేగింపులోనో ఉత్సవం దగ్గర కొండంత పరాభవం కళ్ళల్లో ద్రవీభవించటం ఇవాళ నాకు కొత్త ఏమీ కాదు. యుగ యుగాలుగా తరతరాలుగా ఈ అనుభవం నాకు ఎదురవుతూనే ఉంది. అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక చోట ఒక కాలనాగు కాటివేయటం, సముద్రమంత విషం మనసులో ప్రవహించటం ఇవాళ కొత్త ఏమీ కాదు. మండపంలో కొబ్బరికాయ కొట్టబోతున్నప్పుడు అంతకంటే ముందు గుండె రెండు ముక్కలవుతుంది. కొబ్బరికాయ కొట్టబోతుంది, ఆగు అంటే గుండె కొబ్బరికాయలాగా పగిలిపోయింది. ఎమ్మెల్యే నా స్పర్శతో పరమ పవిత్రమైన విగ్రహం మైలబడుతుందంట. మరి విగ్రహంలో ఇంకిపోయిన నా రెక్కల కష్టం, దీనికి పెట్టే నైవేద్యంలో కరిగిపోయిన నా చెమట చుక్కల చిరునామా ఎవరికి అర్థం కాదు. విగ్రహాన్ని ఎవరు తయారు చేశారు? విగ్రహాన్ని తయారు చేసిన వాళ్ళే విగ్రహాన్ని ముట్టుకోవడానికి అవకాశం లేదు, ముట్టుకుంటే అంటరా అని. అంటే విచిత్రమైన తర్కం ఇది, అంగీకరించలేని తత్వం. నా పాదస్పర్శ ఈ నేలకు పసిడి సిరులు నద్దింది. నా పాదస్పర్శ, నా కరస్పర్శ ఈ నీటికి పచ్చని నడకలు నేర్పింది. నా మేధోస్పర్శ ఈ నిప్పుకు పురుడు పోసింది. నా శ్రమ స్పర్శ ఈ గాలికి ఊపిరులు ఊదింది. నా త్యాగ స్పర్శ ఈ ఆకాశానికి ఆర్ద్రతనందించింది. ఈ ప్రపంచాన్ని నడిపించే పంచభూతాలకు ప్రాణం నా స్పర్శ, నా పాదం, నా చెయ్యి, నా త్యాగం. అంటే దళితులు. నా నీడ సోకితేనే పరిపూర్ణ చైతన్యంతో అనంత ప్రకృతి పరవశిస్తుంటే మనుధర్మ సుపుత్రులెందరో నాకు ఇంకా మైలరంగు పులుపుతుంది. ప్రకృతి మాత ఏమో నా నీడ, నా స్పర్శ కోసం ఆరాటపడుతుంది. ప్రకృతి మాత, నేల తల్లి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం నా స్పర్శ కోసం తగతగలాడుతున్నారు. కానీ మనిషి మాత్రం నా స్పర్శని ధిక్కరిస్తాడు. కాబట్టి మన్ కీ బాత్ల నిండా పార్లమెంటు మైకుల గుండా సర్వమానవ సౌభ్రాతృత్వం ప్రతిధ్వనిస్తుంటే నిత్యం వెలివేతలతో పరువు హత్యలతో నడుస్తున్న చరిత్ర ప్రభాసిస్తుంది. మన్ కీ బాత్లో, పార్లమెంటులో, చట్టసభల్లో ఒక రకమైన ఉపన్యాసాలు ఉంటాయి. దానికి పూర్తిగా భిన్నమైన సామాజిక జీవన వాస్తవికత ఉంటుంది. ఆ వాస్తవికతను కవి చూపించాలి. జీవోల్లో పొంగి పొర్లుతున్న సమానత్వం జీవితాల్లోకి తొంగి చూసేది ఎప్పుడు? ఇది ఇప్పుడు ప్రశ్న. ఇది బడిలో టెక్స్ట్ బుక్ మీద అంటరాంతనం నేరం అనే రాసి ఉంటుంది. టెక్స్ట్ బుక్ మీద, బడి గోడల మీద అంటరాంతనం నేరం అని రాసి ఉంటుంది. అదే బడిలో మధ్యాహ్న భోజనం వండిన మాదిగల అన్నం మేము తినమని బహిష్కరించిన సంఘటన ఆ బడిలో జరుగుతుంది. అంటే అంటరాంతనం నేరం అనే నినాదానికి అంటరాంతనం ఆచరణకి తేడా లేదు. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని సిగరెట్ ప్యాకెట్ మీద రాసి ఉంటుంది. అంత ఈజీగా అయిపోయింది అది అంటరాంతనం నేరం అనేది. అది కాబట్టి జీవోల్లో పొంగి పొర్లుతున్న సమానత్వం జీవితాల్లోకి బట్వాడ అయ్యేది ఎప్పుడు? జీవోల్లో సమానత్వం ఉంటుంది, కానీ జీవితాల్లో ఉండదు. వీధుల్లో చెత్తను తొలగించడమే వీర విప్లవం అని భావించే స్వచ్ఛ భారత్ పౌరులారా, అనాదిగా మెదడులో తిష్టవేసిన కరుడు కట్టిన మురికిని ముందుగా నిమజ్జనం చేయండి. అంటే వీధుల్లో చెత్త వేసి మరి ఫోటోలు దిగి దాన్ని ఊడుస్తున్నట్టు పేపర్లో స్వచ్ఛ భారత్ అని ఫోటోలు దిగుతున్నాం. కానీ యుగ యుగాలుగా తరతరాలుగా మెదడులో ఉన్న బురదను ఎవరికి అడగాలి? అదే నిజమైన ప్రబుద్ధ భారత్ కావాలి, అదే స్వచ్ఛ భారత్. మానసిక స్వచ్ఛత చాలా అవసరం అనే ఉద్దేశంతో మన సాంకేతిక పరిజ్ఞానం చంద్రుని మీద రహస్యాలను శోధిస్తుంటే మన సంస్కారం మాత్రం ఇంకా కులం మలాన్ని వాసన చూస్తుంది. అంతే. ఇంకా అంటే ఒక్కొక్క సంఘటన చూస్తే అంత విచిత్రమైన పరిస్థితులు ఉంటాయి. అంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని ఒక ద్వంద్వ వైఖరి మనకు కనబడుతుంది సమాజంలో. అదే సమాజంలో గల్లీకో పాన్ డబ్బా ఉన్నట్టు గల్లీకో బాబా పుట్టుకొస్తున్నాడు. రీసెంట్గా ఐఐటి బాబా. ఈ తరంలో మీరు ఒక టీచర్గా, ఒక లెక్చరర్గా కూడా ఉన్నారు. ఐఐటి విద్యార్థులు కూడా బాబాలుగా మారుతున్న సందర్భంలో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అది చాలా వ్యూహాత్మకంగా అది పాఠ్య గ్రంథాల ద్వారా ఒక భావజాల ప్రచారం పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదిక మీద జరుగుతుంది. అందుకనే బెనారస్ యూనివర్సిటీలో భూత వైద్యం మీద సర్టిఫికేట్ కోర్స్ పెట్టారు. అంటే భూత వైద్యం అది వేరు, కానీ దాన్ని సర్టిఫికేట్ కోర్సుకు పెట్టాలన్నా ఐఐటీలో శాన్సిట్ని
ప్రవేశపెట్టారు. తెలుగు ఏమో డిగ్రీలో తీసేస్తారు, ఐఐటీలో సంస్కృతం భాష పెడుతున్నారు. అంటే సంస్కృతం పట్ల నాకు వ్యతిరేకత లేదు, నేను సంస్కృతం చదువుకున్నా, గొప్ప భాష, దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి. ఫ్యూడల్ భావజాలం ఎంతో ఘోరంగా ఉందో కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. అలా అంటే కాన్షియస్గా ఇది జరుగుతుంది. కాబట్టి ఇవాళ వీధికో బాబా మౌజన్ ఫాదర్లు తయారవుతున్నారు. బాబాలే కాదు, యూనివర్సిటీలో చేతబడి కూడా నేర్పిస్తున్నారా? ఇప్పుడు అది భూత వైద్యం అంటే మరి అదే భూత వైద్యాన్ని సర్టిఫికేట్ కోర్సుకి ఎందుకు పెట్టారు? మరి ఏమి నేర్పాలని, పిల్లలకి ఏం చెప్పాలని? ఛందస భావాలన్నీ ఛందస్సుల బంధించి ఊర్వశి అందాలు చెప్పి ఊరించే కథలు చెప్పి ఈ తెలుగు టెస్ట్ చదివితే ఓ విద్యార్థి తెలివి గాలికి ఎగిరిపోతుందిరో అని పాట రాశాడు గుండవర సుబ్బారావు. కాలేజీ కుర్రవాడ కులాసాగా తిరిగేటోడ విలాసాల మాట మరువరో ఓ విద్యార్థి. కనిష్కుడు పుట్టినట్టి కరెక్ట్ అయిన డేట్ ఏమిటి? విక్రమాదిత్యుని వియ్యంకుని పేరేమిటి? ముంతాజు బేగము ముక్కు పొడకయ్యంతేమిటి? ఈ హిస్టరీ చదివి నోడికి ఓ విద్యార్థి హిస్టీరియా రోగం ఉందిరో ఓ విద్యార్థి. అంటే కరికులం ఎంత ఘోరంగా ఉందో రాశాడు 89లో గుండవరపు సుబ్బారావు అనే ఒక కవి. అలా ఉంది. కాబట్టి అంటే ఈ విద్యార్థుల్లో వచ్చే ధర్నాలు, రాస్తారోకోలు, ప్రొటెస్టులు ఇవన్నీ ఎందుకు? అసలు ఒక విద్యార్థి తరాన్ని ఒక మానసిక బానిసలుగా తయారు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ నుంచి ధర్నాలు రావడం, అవి వెణిచి వేయటం, కాల్పులు జరపడం, ఈ హింస అంతా లేకుండా ఒక నిశ్శబ్దంగా జరిగిపోవాలి భావజాల ప్రచారం. అంటే ఎలా చేయాలి? పాఠ్యాంశాలలో ఆ రకమైన భావజాలం, తిరోగమన భావజాలాన్ని పాఠ్యాంశాల్లో పెడితే విద్యార్థులు ప్రశ్నించే స్వభావాన్ని కోల్పోతారు. విద్యార్థులు ఒక మానసిక బానిసలుగా తయారవుతారు. ఒక అతీంద్రియ శక్తులకు బానిసలు అవుతారు. విగ్రహాలకి, బాబాలకి, మౌజన్లకి, ఫాదర్లకి, లేదా దేవుళ్ళకి. అది క్రిస్టియానిటీ కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, హిందూ మతం కావచ్చు. ప్రతి మతంలోనూ అలా మతం వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం, కానీ మత తత్వానికి బానిసలుగా మారిన అవసరం లేదు అనేది ఇవాళ. అందుకని నేను తొక్కిసలాటలో ఒక బాబాని చూడటానికి పోయి తొక్కిసలాటలో 100 మంది చనిపోతారా, మేళాల్లో 1000 మంది చనిపోతున్నారు, ఎందుకు, ఎలా అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో యథా బాబా తదా, యథా రాజా తదా బాబా అని మనం ముందు అనేవాళ్ళు. యథా రాజా తదా ప్రజ అనేవాళ్ళు. ఇప్పుడు యథా రాజా తదా బాబా, రాజు ఎలా ఉంటే బాబా కూడా అదే ఉంటాడు అనే ఉద్దేశంతో చదివి వినిపించాను. హఠాత్తుగా పుడమి తనువు ప్రకంపించలేదు, ఉన్నట్టుంటి తుఫాను జ్వాలలు ఎగిసి పడలేదు, భారీ ఎన్కౌంటర్ ప్రళయ గర్జన చేయలేదు. ఎప్పుడు చనిపోతారు? ఇదిగో ఉపద్రవాలు ఏమి రాలా, ప్రకృతి ఉపద్రవములు ఏమి లేవు, సరే ఎన్కౌంటర్ కూడా జరగలేదు. భారీ ఎన్కౌంటర్లు ఇప్పుడు చనిపోతున్నారు, సంఖ్య అసలు చాలా మంది చనిపోతున్నారు మనకు తెలుసు, అవేమి జరగల. మరి శవాల కొట్టలు చెబితే సిగ్గుచేటు, చిటికెడు పాదధూళి కోసం చెలరేగిన మూర్ఖ పోరాటానికి పుట్టిన సామూహిక చావులు. స్వయం ప్రకటిత లోకనాథుడు రాసిన మృత్యు కథా చిత్రాలు. లోకనాథ్ బాబా దర్శనానికి వెళ్ళి ఆ దర్శనం, ఆయన పాదధూళి కోసం భక్తులు క్యూలో నిలబడి చనిపోయారు, ఆ ఒత్తిడిలో చనిపోయారు. అలా స్వీయ యుక్తిని విస్మరించి అతీంద్రియ శక్తికి దాసోహమైతే ఎందెందు వెదకినా అందందు అవివేక భస్మం. ఆత్మ గౌరవం ముఖ్యం, నీ యొక్క శక్తి సామర్థ్యాలు ముఖ్యం. ఎవరో నిన్ను నడిపిస్తాడు, ఎవరో నిన్ను బాగా చేస్తాడు, ఎవరో నీకు విజయాన్ని చేకూరుస్తాడు అనే అతీంద్రియ శక్తులకు దాసోహం అయితే ఏమీ చేయలేము. పూర్వకాలంలో ఎంసెట్ పాస్ కావాలంటే తపస్సు చేయాలి, చదవడం ఎందుకు కష్టపడి, తపస్సు చేస్తే ఎంసెట్ పాస్ అవుతాం. గుప్పెడు ఓట్ల కోసం పడిన కక్కుర్తి అజ్ఞాన మూర్తులతో అంటకాగితే బజారుకో బాబా, వీధికో ఫాదర్, పేటకో మౌజన్ ప్రత్యక్షం. అంటే రాజులు, పాలక వర్గాలు కూడా దాన్ని ఉదాసీన వైఖరితో వాళ్ళతో చేయి కలిపితే బాబాలందరూ ఎలాగా అంటే అది అవసరంలా. ఉన్మాద బాబాలు కొంతమంది ఉంటారు, మంచు బాబాలు కొంతమంది ఉంటారు. ఆ ఉన్మాద బాబాలకి చేయూతను అందిస్తే రాజకీయ నాయకులు ఇదిగో ఇలాంటి శ్మశానాలు మనకి కళ్ళ ముందు ఒక శ్మశానం ప్రత్యక్షమవుతుంది. అవిద్యారణ్యంలో కూరుకుపోయిన లక్షలాది బతుకులను బ్లాక్మెయిల్ చేసి మూఢ విశ్వాసాన్ని చొమ్ము చేసుకోవడమే అధునాతన వ్యాపారం. ఇప్పుడు భలే మంచి చౌకబేరము, భలే మంచి వ్యాపారం అంటే ఆధ్యాత్మికత, దాన్ని అంటే నమ్మకాలని క్యాష్ చేసుకోవడం ద్వారా
అది హిందూ మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, క్రిస్టియన్ మతం కావచ్చు, ఏ మతం అయినా సరే నమ్మకాలను క్యాష్ చేసుకునే ధోరణి బాగా పెరుగుతుంది. పెట్టుబడి శూన్యం, రాబడి అనంతం. దీనికి పెట్టుబడి అవసరంలా. నేను తెల్లారేసరికి నా డ్రెస్ మార్చుకొని నేను ఒక మౌజన్ లాగో, నేను ఒక ఫాదర్ లాగో, నేను ఒక బాబా లాగో వేషం కడితే నా చుట్టూ నా ఫాలోవర్స్ గంటలో నాకు ఫాలోవర్స్ వస్తారు. నేను నడుచుకుంటూ పడి ఎంత గొప్ప కవిత రాసినా ఎవడు పట్టించుకోడు. ఇది క్లియర్, ఇది అంతే, మనం చూస్తుంది అంతే అది. కాబట్టి పెట్టుబడి శూన్యం, రాబడి అనంతం. ఆటం బాంబు కంటే గుడ్డి నమ్మకం అత్యంత ప్రమాదకరం. ఆటం బాంబు కంటే ప్రమాదకరం గుడ్డి నమ్మకం. యుద్ధం కంటే మౌఢ్యమే మహా నష్టదాయకం. మౌఢ్యమే యుద్ధం కంటే నష్టం. నేరం భక్తులదే కాదు, బరితెకించిన బాబాది. యథా రాజా తదా బాబా. ప్రజాశక్తిలో ఈ కవిత వచ్చింది. ఇలా అనేక అంశాలు, అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, బుద్ధుడు, ఈ రకమైన తాత్విక చైతన్యంతో ఈ కవితలు స్పష్టంగా రాయటం జరిగింది. అంటే అనుభవైక దృష్టి, తాత్విక దృష్టి, ఇవి రెండు కలిసి, కళాతత్వ దృష్టి, ఈ రెండు కలిసి ఇదిగో ఈ నాగస్వరం అనే కవిత రాయటం జరిగింది. ఒక్కొక్క కవిత నేను దాదాపు 15 రోజులు, 20 రోజులు, నెలల తరబడి రాసిన కవితలు కూడా దీంట్లో ఉన్నాయి. తెల్లారేసరికి ఎలాగైనా పేపర్ పంపించాలనే దృష్టి ఎప్పుడు కూడా లేదు. ఆ కవిత సమగ్రంగా వచ్చే వరకు ఆ కవిత కోసం నేను పుట్టినొప్పులు పడ్డాను. కొన్ని చాలా రోజులు దాచుకున్నాను. చాలామంది మిత్రులు, మీలాంటి మిత్రులు ఈ కవితలు బాగున్నాయి అని చెప్పిన తర్వాత పత్రికలు పంపటం కానీ చేయటం జరిగింది. అలా నాగస్వరం చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. సార్, ఇందులో మీరు ఐ లవ్ యూ అని రాశారు. ఎవరికి? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇవాళ ఇప్పుడు ఈ సోషల్ మీడియా జనరేషన్కి ఎవరిని ప్రేమించాలో తెలియట్లా. అసలు ఎవరిని ప్రేమించాలో తెలియట్లా. కరుణశ్రీ ఒక అద్భుతమైన పద్యం రాశాడు. ప్రేయసి ప్రేమలోన కనిపించడి తీయని స్వర్గం ఒక్కటే ధ్యేయము కాదు. హీనులు, అతి దీనులు, మ్లానతనులు, దరిద్ర నారాయణులు ఏడ్చుచుండిరి. తదశ్రువులం తొడవంగబోవ పొమ్ము, నీ కచట లభించున్ కోట్ల కొలది స్వర్గములు అన్నాడు. చాలా గొప్ప మాట. అసలు ప్రేమ ఎక్కడ ఉంటుంది, ప్రేమ తత్వం ఎక్కడ ఉంటుంది అంటే కోట్లాది మంది జనాలు ఏడుస్తున్నారు, వాళ్ళ కన్నీటి బొట్టు దగ్గర ప్రేమ తత్వం ఉంటుంది. ఆ కన్నీటి బొట్టు తుడిస్తే అది గొప్ప ప్రేమ, అది విశ్వ ప్రేమ అని చెప్పాడు. ఇవాళ ఆ రకమైన ప్రేమ కావాలి. ఇవాళ టీవీ సీరియల్లో పాత్ర ఏడుస్తుంటే టీవీ సీరియల్ చూసేవాళ్ళు బోరున కచ్చిఫులు తడిసేలాగా ఏడుస్తూ ఉంటారు. పక్కింట్లో కష్టం వస్తే ఆడవారు చూస్తున్నాం మనం. టీవీ సీరియల్ చూసి కొంబోరుష్టి కురిసేలాగా కన్నీళ్ళు బుట్టు రాస్తున్నా కానీ పక్కవాడు బాధపడుతుంటే, ఇంట్లో తిండికి లేక ఒక ఆటో డ్రైవరు ఒక పక్కనే ఉంటే అతని కోసం కన్నీటి బొట్టు రాల్చరు. అది ఆ నైజం ఇవాళ బాగా పెరిగింది. అందుకనే నేను ఐ లవ్ యూ అంటే ఎప్పుడైనా కవిత ఏనుగు బొమ్మ గీసి ఇది ఏనుగు అని రాయకూడదు. శీర్షిక పెట్టడం కూడా ఒక ఇదనమాట. మన కవిత కవులు శీర్షిక పెట్టడం కూడా ఒక వ్యూహం ఉండాలి. అంటే పాఠకుడికి ఒక ఉత్సుకత, ఐ లవ్ యూనా చదవాలి. కొత్త తరం పాఠకులు చదువుతారు, యువత చదువుతారు, ఏదో ఐ లవ్ యూ అని చదువుతాడు, వాడికి అర్థమవుతుంది. అలా ముందు పిల్లవాడిని లేదా పాఠకుడిని కవిత్వంలోకి తీసుకురావాలి చేయబట్టుకొని. శీర్షిక అలా ఉండాలి. మద్దూరు నగేష్ బాబు ఒకసారి శిఖామణి గారి దగ్గరికి వెళ్ళాడు కొత్తగా. సార్, నేను ఒక కవితా సంపుటి తీసుకొస్తున్నాను అన్నాడు. ఓకేనా, దాని పేరేం పేరు? థూ అన్నాడు. అదేంట్రా బాబు అంటే థూ అన్న. అదే సార్ నా పేరు అన్నాడు. అదేంటి అంటే నాకు నా నిరసనని, నా యారగెన్స్ని ఈ వ్యవస్థ పట్ల క్యారీ చేసే పదం అథు, అదొకటే, అందుకని నేను పెట్టాను అని వచ్చాడు. సరే, ఇది బాగానే ఉంది. ఇప్పుడు రేపొద్దున్న కవిత ప్రింట్ అయ్యి అచ్చయ్యి బుక్ షాప్లో ఆ పుస్తకం ఉంటే ఉందా అని ఎట్ రావాలి, అది కూడా ప్రమాదం ఉంది. అందుకంటే దాన్ని లోన పెట్టు, శీర్షిక వేరే పెట్టు, వెలివాడని డైరెక్ట్ పెట్టు. ఓహో వెలివాడ, అందరూ వెలేసిన వాడ, నువ్వు దాన్ని శీర్షిక పెట్టావు, కావ్య గౌరవం ఇచ్చావు వెలివాడకి అని చెప్తే ఆయన మొదటి సంపుటి వెలివాడ థూ అనే కవిత్వం తర్వాత దాంట్లో ఉంటుంది. కాబట్టి శీర్షిక కూడా ఒక కళాతత్వంలో భాగం. కాబట్టి నేను రాజ్యాంగాన్ని ప్రేమించాలి,
ఇవాళ మార్క్సిజం ఉంది, ఇవాళ అంబేద్కరిజం ఉంది, లెనినిజం ఉంది, మావోయిజం ఉంది, గాంధీజం ఉంది. ఈ ఇజాల కంటే రాజ్యాంగ నైతికత గొప్పది. ఈ ఇజాల సారాంశమే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. ఇజాల అందరూ కూడా ఆ కాన్స్టిట్యూషన్ మొరాలిటీ అనే నిజాన్ని తెలుసుకోవాలి. అంబేద్కరిస్టులు, మార్క్సిస్టులు, ఎవరైనా సరే, గాంధీయిస్టులు, రైటిస్టులు, లెఫ్టిస్టులు అందరూ దేనికి విధేయులుగా ఉండాలంటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. ఈ రాజ్యాంగాన్ని ఎవడైతే ధిక్కరిస్తాడో వాడు దేశద్రోహి. అంటే భారత మాతకి 4 సార్లు దండలేసి జై భారత్ మాతాకి జై అనగానే వాడు దేశభక్తుడు కాదు. నీ రాజ్యాంగ నైతికత నువ్వు ఏ మేరకు కట్టుబడి ఉన్నావో, నీ కార్యాచరణ ఏ విధంగా ఉందో దాన్ని బట్టి నువ్వు దేశభక్తుడు కాదా అని చెప్పాలి. అది కాబట్టి రాజ్యాంగాన్ని ప్రేమించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి, రాజ్యాంగాన్ని ఆచరించాలి అనే స్ఫూర్తిని పాఠకులకు చెప్పడం కోసం, ముఖ్యంగా నా విద్యార్థులకి నేను చెప్పాలనే ఉద్దేశంతో, నా విద్యార్థులే నా పాఠకులు, నేను వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకోవాలి. కాబట్టి నా విద్యార్థులకు రాజ్యాంగం యొక్క పవిత్రత చెబితే, పవిత్రత అనే పదాన్ని ఖైమా కొట్టి కాకులకు గద్దలకు కాకుండా కోయిళ్లకు హంసలకు ఇవ్వాలంటాడు మద్దు నగేష్ బాబు. అసలు పవిత్రత అనేది బ్రేక్ చేయాలన్నా బాబు అంటాడు. పవిత్రత అనేది ఆ మత గ్రంథాల చుట్టూ అల్లేరు. అసలు పవిత్రత రాజ్యాంగం పవిత్రత అనే ఉద్దేశంతో ఎవరెన్ని చీకటి వ్యూహాలు పన్నినా, ఏలిన వారు నిశ్శబ్ద కుట్రలు రచించినా నేనెప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నీ చూపుల్లో చూపు కలిపి నిన్ను గుండెలకు హత్తుకుంటూనే ఉంటాను. గద్దర్ మొత్తం దండకారణ్యం మొత్తం తిరిగి రాజ్యాంగం దాన్ని గుండెలకు హత్తుకున్నాడు. దండకారణ్యం తిరిగి దమ్మపద బాటలోకి వచ్చాడు, రాజ్యాంగాన్ని గుండెలకు హత్తుకున్నాడు. తాను అంతకంటే భిన్నమైన తాత్విక పరిణామ క్రమం గద్దర్లో వచ్చింది. రాజ్యాంగం అని నమ్మాడు. నువ్వే లేకపోతే నేనేమైపోయేవాడిని, నా ఉనికిని చెరిపేయాలని ఎన్ని కాలసర్పాలు బుసలు కుట్టేవి, ఎన్ని తుఫానులు నన్ను అమాంతం చుట్టుముట్టేవి. రాజ్యాంగం లేకపోతే, రాజ్యాంగ రక్షణ లేకపోతే ఈ దేశంలో దళితుల పరిస్థితి, బహుజనుల పరిస్థితి, అస్తిత్వం శూన్యం. అది ఉంటేనే శూన్యం అవుతుంది. అందుకే కలలో కూడా నిన్నే కలవరిస్తాను. మూడుబారిన బతుకులోకి స్వేచ్ఛా వసంతంలో నువ్వు వచ్చిన తర్వాతే నేను ఇలా పచ్చగా చిగురించాను. రాజ్యాంగ రక్షణలు వచ్చిన తర్వాతనే ఈ దేశంలో అణగారిన వర్గాల అభివృద్ధి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం కేంద్రంగా తీసుకొచ్చాడు. నెర్రెలిచ్చిన నేలపైకి జీవనదిలా నువ్వు వచ్చిన తర్వాతే గోడలుగా విడిపోయిన నా దేశం అఖండ భారతమై పరవశించింది. రాజ్యాంగమే గణతంత్ర రాజ్యం వచ్చింది. రాజ్యాంగం ద్వారానే భగవద్గీత, బైబుల్, ఖురానుల కంటే నువ్వే నాకు పరమ పవిత్రం. ఇది పవిత్రత అనే దాన్ని మత గ్రంథాల కేంద్రంగా చెప్పారు. పవిత్రత కాదు, అది మాత్రమే కాదు, రాజ్యాంగం అనేది పవిత్రత. సనాతన అధునాతన ధర్మాలు ఎన్ని ఉన్నా ఈ దేశ ధర్మం మాత్రం ముమ్మాటికి నువ్వే. ఇజాలెన్ని పెనుగులాడినా నీ శాసనమే కదా నిజం. పిచ్చాసుపత్రిలో ఎవడో రోగోన్మాది డాక్టర్నే చంపినట్లు ఇప్పుడు నీ చుట్టూ అదృశ్య ఆయుధాలతో ఆధునిక మనువులు ఉన్నారు నీ చుట్టూ. పిచ్చాసుపత్రిలో పిచ్చోడు డాక్టర్నే చంపుతాడు, ఆయనకు ప్రాణం పోసే డాక్టర్నే చంపుతా. అలాగే ఉంది రాజ్యాంగమే ఇవాళ ప్రాణ చైతన్యం అందిస్తుంది. రాజ్యాంగాన్నే చంపాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ఆధునిక మనువులు చౌరాస్తాలో అడుక్కునే అనాథ మహిళపై పగలు అనురాగాన్ని ఒలకబోసి రాత్రి రహస్యంగా హింసించినట్లు నీ మీద ప్రమాణం చేసి నీ పుటలను కత్తిరించాలని ఉరిమి చూస్తున్నారు. చూడండి, చౌరాస్తాలో ఒక అనాథ స్త్రీ అడుక్కున్న స్త్రీని అసహించుకుంటాం, కానీ రాత్రి మళ్ళీ ఆ స్త్రీని వెతుక్కుంటూ పోతాము. రాజ్యాంగం మీద అసెంబ్లీలో ప్రమాణం చేస్తాం, మళ్ళీ దానికి భిన్నంగా వ్యవహరిస్తాం. జగమంతా నిద్రపోతున్నప్పుడే కదా దొంగలు వేరే వ్యవహారం చేసేది. ఎవరు తప్పు? ప్రజలు తప్పు. ప్రజల్లో చైతన్యం లేకపోవడం వల్ల పాలక వర్గాల్లో ఆ రకమైనటువంటి ధోరణి వస్తుంది. జనమంతా నిద్రపోతున్నప్పుడే కదా దొంగలు వీర విహారం చేసేది. నిద్రపోయే వాడిదే ఇప్పుడు తప్పు. పుట్టిన దేశం రుణం తీర్చుకోవడం అంటే నిజాయితీగా నిన్ను అనుసరించటమే, రాజ్యాంగాన్ని అనుసరించటమే, రాజ్యాంగాన్ని ఆచరించటమే దేశభక్తి. కంటికి రెప్పలా కాపాడుకుంటూ నీవు పంచిన విలువలను అనునిత్యం ఆచరించడమే ఇప్పుడు దేశభక్తి అంటే. ఐ లవ్ యూ, కాన్స్టిట్యూషన్ నేను ప్రేమిస్తున్నాను అనేది. ఒకటి ఏంటంటే ఇందులో స్మృతి గీతాలు రాశారు. అవును, ఒక్కటి టచ్ చేద్దాం. అంటే అన్ని యాంగిల్స్ లో మనం టచ్ చేస్తున్నాం. స్మృతి గీతాలు కూడా టచ్ చేద్దాం. కలైకూరి మీద రాశారు కదా. కలైకూరి కాదు, శంభుక ఉంది. ఎవరు శంభుక? కలైకూరి కదా. శంభుక అని
ఆయన నాగమల్లేశ్వరరావు ఆయన పేరు. ఒక పోలీసు, మంగళగిరి. నవజీవన్ అని ఆ శంభుక స్మారక సమితి అని పెట్టి శంభుక సాహిత్యాన్ని తీసుకొస్తున్నాడు మంగళగిరి కేంద్రంగా. ఆయన పోలీసుగా ఉంటూ మార్క్సిజం చైతన్యంతో కవిత్వం రాశాడు, అంబేద్కర్ చైతన్యంతో రచన చేశాడు. పోయేదేమీ లేని వాళ్ళం అనే ఒక కవిత సంపుటి తీసుకొచ్చాడు. ఇప్పుడు 85-90 ప్రాంతాల్లో పోయేదేమీ లేని వాళ్ళం, పోరాడితే అనే మాటను తీసుకొని తీశాడు. చాలా గొప్ప సాంస్కృతిక విప్లవ యోధుడు. అతన్ని చంపేశారు అక్కడ రాజకీయాల వల్ల. ఆయన మీద రాశాను. ఆయన మీద శంభుక స్మారక సమితిని ప్రతి సంవత్సరం మంగళగిరి కేంద్రంగా నవజీవన్ అనే వాళ్ళ బంధువు వాళ్ళ కొడుకు వరుస అవుతాడు, చేస్తూ ఉన్నాడు. గొప్ప పోరాట యోధుడు శంభుక. అలాగే దీంట్లో మద్దెల శాంతయ్య అనే ఒక గొప్ప కవి ఉన్నాడు, మంచి కార్యకర్త, యూనివర్సిటీ ఆచార్యుడు. ఆయన తెలుగు యూనివర్సిటీలో పనిచేశాడు. ఆయన చనిపోయినప్పుడు కూడా కవిత రాశాను. ఒక ప్రేమ నిఘంటు అని మద్దెల శాంతయ్య. ఆయన చనిపోయాడు. అంటే ఎలాంటి ప్రొఫెసర్ అంటే తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసరు. 6 నెలల నుంచి యూనివర్సిటీలో పనిచేసే అటెండర్కి జీతం ఇవ్వట్ల. తనకు నెల జీతం పడుతుంది, ప్రొఫెసర్లు అందరూ పడుతుంది, ఎవరు పట్టించుకోవాలా. ఈయన వాళ్ళ పక్షాన్ని వెళ్ళి అక్కడ పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదని వైస్ ఛాన్సలర్ అడిగితే ఆయన పట్టించుకోవాలా. 6 నెలలు అడిగాడు, పట్టించుకోవాలా. యూనివర్సిటీ శిఖరం ఎక్కి, తెలుగు యూనివర్సిటీ శిఖరం ఎక్కి షర్ట్ ఇప్పుకొని నేను దూకుతాను, ఇప్పుడే దూకిపోతా, జీతం ఇస్తారా లేదా. అంత ప్రొటెస్ట్ ఉన్న ప్రొఫెసర్లు ఉన్నారా ఇవాళ లోకంలో? అద్భుతంగా మధ్యలో వాయిస్తాడు. కరపత్రాలు, యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినా సరే ప్రజా సంఘాలు పెట్టే సభల కరపత్రాలు అర్ధరాత్రులు వెళ్ళి అంటిస్తాడు. శివసాగర్ తో కలిసి ఉండేవాళ్ళం మేము రామ్నగర్లో కొంతకాలం. అలా అంత ప్రొటెస్ట్ నేచర్ ఉన్న ప్రొఫెసర్ చనిపోయాడు. ఆయన మీద ఒక ప్రేమ నిఘంటు అనే కవిత రాశాను. అలాగే ఎండ్లూరు సుధాకర్ అనే ఇంకొక కవి మనందరికీ తెలుసు, సుప్రసిద్ధ కవి ఎండ్లూరు సుధాకర్. ప్రేమ నిఘంటు. తెలుగు యూనివర్సిటీకి వెళ్ళినప్పుడల్లా ఆత్మీయ శిఖరమై చేతిలో చేయి వేసేది ఎవరో తెలుసా? బడి నుండి ఇంటికి వచ్చిన బిడ్డను దిగులు చూపులతో అమ్మ కౌగులించుకున్నట్లుగా మనుషుల్ని హృదయానికి హత్తుకునే మగతల్లి ఎవరో తెలుసా? అంత బాగా ప్రేమిస్తాడు. అంటే తల్లి బడి నుంచి ఇంటికి వచ్చే బిడ్డను సాయంత్రం పూట ఎలా గుండెలు హత్తుకుంటుందో అలా ప్రతి మనిషిని. అంటే ప్రొఫెసర్ అంటే వైస్ ఛాన్సలర్ని, చప్రాసిని ఒకే దృష్టితో చూసి ఆత్మ ఉన్న కళ ఉన్నవాడే నిజమైన ప్రొఫెసర్. ప్రోటోకాల్ అది కాదు, ప్రోటోకాల్ మానవీయత. చప్రాసి కూడా గొప్ప జీవితం, వాళ్ళ మానవీయ విలువలు ఉంటాయి, వైస్ ఛాన్సలర్లో విలువలు ఉంటాయి. ఇద్దరు విలువల కోణంలో ఇద్దరు ఒకటే, ప్రోటోకాల్ వేరే కావచ్చు. అలాంటి వాడు ఆయన. మనసులో అతని రూపాన్ని తలుచుకుంటే చాలు కళ్ళల్లో నీరై ప్రత్యక్షమవుతాడు. గద్దర్ పాటల ఘాటుగా ఉంటాడు. గద్దర్ పాడుతుంటే మధ్య వాయిస్తాడు, తెరేష్ బాబు పాడుతుంటే మధ్య వాయిస్తాడు. అద్భుతమైన అది తెలంగాణ మాండలికం అంత తీయగా ఉంటాడు. అవును, అతను ఖచ్చితంగా అతనే. మిరియాలగూడ నుండి 4 అటుకుల్ని మూటగట్టుకొని వచ్చి హైదరాబాద్ బిర్యానీకి కడుపు నిండా తినిపించిన వాడు. ఇది ఎలాంటి వాడు? ఆ రూరల్ నెస్ని తనతో పాటు తెచ్చుకున్నాడు. ఆ మిరియాలగూడ ఆ రూరల్ నెస్ తెచ్చి హైదరాబాద్ బిర్యానీకి తినిపించాడు. అంటే ఆ మానవీయ విలువల్ని అవన్నీ చెప్పాడు. అలా యూనివర్సిటీలో ముసురుకున్న నిద్ర మబ్బుల్లోంచి ప్రతినిత్యం వైతాళిక గానమై ప్రవహించిన వాడు. ఉద్యమాల పాదముద్రల్లో వెలుగు రేఖల కరపత్రమై ఇంటింటికి పరుగు తీసింది కూడా అతడే. అలా శాంతయ్య మీద రాశాను. అలాగే ఎండ్లూరు సుధాకర్ మీద కూడా దీంట్లో స్మృతి కవిత ఉంది. అలాగే బిరుదురాజు రామరాజు మీద పలుకువు అనే ఒక కవిత కూడా దీంట్లో ఉంది. ఒక ప్రశ్న అడగాలనుకున్నాను. ఇందులో మీరు 420 అనే పేరుతో ఇంకో కవిత రాశారు. ఇంతకు ఎవరా 420? 420 అంటే కోవిడ్ 420. చాలా మంది ఆ కవిత పంపితే కోవిడ్ అని రాశారు. కాదు, కోవిద్ అంటే పండితుడు. కోవిద్ అంటే ఎవరు? కరోనా అప్పుడు ఈ ఐసోలేషన్ కదా, తాకూడదు అనేది. ఒక పండితుడు ఏమన్నా అంటే జొన్నవిత్తుల రామలింగాసురావు అనే పండితుడు పద్యం రాశాడు. చూసారా, మేము చెప్పింది పురాణాల్లో తాకూడదని చెప్పాము, ఇప్పుడు అదే ఎంత బ్రాహ్మణాచారాలు ఎంత విలువైన చూసారా అని కవిత రాశాడు. ఎంత దుర్మార్గం అది. అంటే అంతరాన్ని పరోక్షంగా
ఇది చేసినట్టేనే. అవును. అలా ఆయన మీద చాలా కోపంతో మన బుర్ర గోవర్ధన్ ఒక ఎపిసోడ్ వీడియో చేశాడు. చాలా వ్యతిరేకత వచ్చింది. అంటే అంటరాతనాన్ని ఎలా సమర్థిస్తారు అంటే కరోనా కేంద్రంగా ఎలా అంటే సోషల్ డిస్టెన్స్ కరోనా అప్పుడు ఉంది కదా, ఇదే మరి మేము సోషల్ డిస్టెన్స్ అప్పుడే పాటించమన్నాం, మరి మమ్మల్ని తప్పన్నారు. బ్రాహ్మణాచారాల్లో ఉన్నది ఇదే సోషల్ డిస్టెన్స్, మేము చెప్పాము, ఇప్పుడు మీరు అది పాటిస్తున్నారు, మరి ఏందంట అని చెప్పాడు. అరే బుద్ధుడు అది వేరు ఇది వేరు అని ఏం చేయాలి. అలా మన వాళ్ళు అందరూ ఆయన వ్యతిరేకించారు. అప్పుడు COVID-420 అతను పండితుడే, ఆయన గొప్ప పండితుడు, సినిమా పాటలు రాశాడు, అద్భుతంగా సంస్కృతం నేర్చుకున్నాడు, తెలుగు నేర్చుకున్నాడు, తెలుగు భాష ఉన్నతి కోసం పోరాటం చేశాడు, బహుజన శతకం అని కూడా రాశాడు ఈ మధ్య. మంచి గొప్ప పండితుడు, కవి కూడా. అలాంటి ఆయన ఈ మాట అనేసరికి ఈ అంశం పట్ల ఆయన పట్ల వ్యతిరేకత, ఆయన పాండిత్యం గొప్పదే, ఆయన కవితా తత్వం గొప్పదే, ఇది ఈ అంశం పట్ల అతను COVID-420 అంటే 420 మాకు తెలుసు అని రాశాను. ఆ పోయం కూడా అప్పుడు మంచి స్పందన వచ్చింది. దీంట్లో వాడిన విశేషణాలన్నీ కూడా ఈ సంప్రదాయ మనువాద డిక్షన్ వాడటం జరిగింది. పంట చేనుకు పట్టిన చీడను తరిమి కొట్టాలి కానీ పురుష సూక్త రక్త బంధువుల వీడెవడండి బాబు, చీడ పురుగు నీడయే జగతికి శిరోధార్యమని అఘోరిస్తున్నాడు. పురుష సూక్తపు రక్త బంధువు అది కాయినైజ్. ఇంటి లోపల విస్తరించిన చీకటిని చెదరగొట్టాలి గాని పుష్యమిత్ర శృంగుని పుత్రరత్నముల కారు చీకటియే కళ్యాణదాయకమని బుకాయిస్తున్నాడు. వీడెవడండి బాబు, పుష్యమిత్ర శృంగుని పుత్రరత్నం కాయినైజ్. చౌరాస్తాలో మేట వేసిన మురికి చెత్తను దగ్ధం చేయాలి కానీ మనువుగాడి అనుంగు మేనల్లుడిలా వీడెవడండి బాబు, మురికి చెత్తయే విశ్వ విముక్తి సూత్రమని నోరు పారేసుకుంటున్నాడు. వర్ణ సునకం విసర్జించిన అశుద్ధ శకలంలా వీడెవడండి బాబు. ఇది క్లియర్గా వర్ణ సునకం విసర్జించిన అశుద్ధ శకలంలా. పురాతన బురదగుంట సన్నిధిలో మడిగట్టుకుని విలసల్లమని సనాతన ముళ్ళ కంచ కవిగిలిలో పరమనిష్ఠగా వర్ధిల్లమని తెగ వాపోతున్నాడు. ఇది అతని మీద. అలా దీంట్లో భీమరాజ్యము, మేడిపండు, కాలసర్పము ఇలాంటి పోయమ్స్ కూడా ఇప్పుడున్న ఫ్యాసిజానికి వ్యతిరేకంగా. అంటే ఇప్పుడు శత్రువు కేవలం కులమే కాదు, కులము అనే అగ్నిని ప్రపంచీకరణ మండించింది. కులము అనే అగ్నిని వర్గం ఇంకా మండిస్తుంది, ఇంకా తీవ్రతరం చేస్తుంది. కాబట్టి శత్రువు ముందు వెనక శత్రువు కత్తులతో ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు. ప్రపంచీకరణ వర్గ ఒక శత్రువు, కులం ఒక శత్రువు, వర్గం ఒక శత్రువు, ఇప్పుడు విదేశీ సాంస్కృతిక ప్రభంజనం ఒక శత్రువు, ఇలా రకరకాల శత్రువులు. ఈ శత్రువులను ఏకకాలంలో ఎదుర్కొనే తాత్విక చైతన్యం కవికి ఉండాలి. నేను ఫలానా కులభూతాన్ని నేను టార్గెట్ చేస్తానంటే వీలు పడదు. కులభూతంతో లింకప్ అయి ఉన్న శత్రు సమూహం ఉంది, ఆ శత్రు సమూహం మీద దృష్టి పెట్టాలి. దాంతో నేను కాలసర్పం అనే కవిత కూడా దీంట్లో రాయటం జరిగింది. అలాగే ఈ విద్యా విధానం మీద మేడిపండు అనే కవిత రాయటం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో ఒక మర్డర్ ప్లీజ్ అని కవిత రాశాను. ఒక మర్డర్ ప్లీజ్ టైటిలే ఒక మర్డర్ ప్లీజ్. ఎవరైనా మర్డర్ ప్లీజ్ అంటారా, కిస్ అడుగుతారా అంటే వ్యంగ్యం, అధిక్షేపం. ఇప్పుడు నేను ఉన్న ఫలంగా వేడి వేడి వీడియో తీయాలి, ముఖ పుస్తకంలో తక్షణం దానిని ఎగుమతి చేసి లక్షలాది లైకులు కొల్లగట్టాలి, ప్లీజ్ ఒక మర్డర్ చేయండి. మరి నాకు మంచి వీడియో కావాలంటే ఎవరు మర్డర్ చేయాలి? చూస్తున్నాం కదా, భార్యను కత్తులతో చౌరాస్తాలో నరుకుతుంటే వెళ్ళి ఆపటానికి ఎవడు సాహసించడు. చుట్టూ వేల కెమెరాలు ఆ దృశ్యాన్ని, ఫుటేజీని క్యాప్చర్ చేయడం కోసం ప్రయత్నం చేసే దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం. దయచేసి ఎవరైనా పట్టపగలు పబ్లిక్గా ఒక మంచి మర్డర్ చేస్తారా? సాటి మనిషి దేహంపై వేట కొడవళ్ళు చేసే రక్తనాట్యం నేత్రపర్వంగా తిలకించాలి. భార్య ముందే భర్త కంఠంపై జరిగే కత్తుల కోలాటాన్ని ఇంద్రుడినై వీక్షించాలి. ఇంద్రుడికి 1000 కళ్ళని మనకి పురాణాలు చెప్తాయి. ఎవరైనా పరమహంతకులు కాస్త పుణ్యం కట్టుకుంటారా? పనిగట్టుకుని ఎవరినైనా కిడ్నాప్ చేస్తారా? పరిగెత్తే వాహనాన్ని కరెక్ట్ ఫ్రేమ్లో కౌగులించుకుంటారా? కరెక్ట్గా వాహనాన్ని కౌగులించాలి, నాకు నా ఫ్రేమ్ కరెక్ట్గా అనుకూలంగా ఉండాలి, మళ్ళీ వీడియో రాదు అంటే. అలా సోషల్ మీడియాలో విపరీతమైన ధోరణి మనం చూస్తున్నాం. ఆకలిగా ఉన్న నా సెల్ ఫోన్ కెమెరా కడుపుకు కొంచెం చావు కూడు తినిపిస్తారా? నా కెమెరా కన్ను ఆకలిగా ఉంది, చావు కూడు కావాలి, ఆకలి లైకులు, దానికి చావు కూడు ఉండాలి.
చౌరాస్తాలో పరమ కిరాతకంగా పోట్లాడుకుంటారా? నాకు అర్జెంటుగా క్షతగాత్రులంతా ఘోరంగా రోధించే అద్భుత దృశ్యం కావాలి. ఎవరో ఒకరు తగలబడుతుంటే నేను వీడియో ఫిడేలుపై ఆనంద భైరవ రాగం ఆలపించాలి. వెంటనే 100కు డైల్ చేయమని ఉత్తమ పౌరుల్లా మీరు ఉచిత సలహాలు ఇస్తారు. నిజమే, అలా ప్రతిస్పందిస్తే నా వీడియో వైరల్ ఎలా అవుతుంది? ఎవరు చేస్తే నాకేంటి, ముందు నా వీడియో బతకాలి. ఇది సోషల్ మీడియాలో విపరీత ధోరణి. సోషల్ మీడియాలో మంచి ఉంది, సోషల్ మీడియాలో రెండు ఉన్నాయి. అది ఇలా అంటే రేర్ అంశాల మీద, అంటే అపూర్వ వస్తు నిర్మాణ దక్షత అంటాడు. అంటే మిగతా వాళ్ళు వీలైనంత వరకు టచ్ చేయకుండా అంశాల మీద కవిత్వం రాస్తే, దీంట్లో కొన్ని కవితలు అలా కొన్ని వస్తువులు ఎవరు రాయనటువంటి కొన్ని వస్తువుల మీద రాశాను దీంట్లో. అలాగే నమశివాయ అని మా తమ్ముడు బేల్దార్ మేస్త్రి, తాపీ మేస్త్రి, వాడి పేరు శివ. కట్టడం నీకు వింత, కట్టేవాడు నాకు వింత అంటాడు పైడి తిరేష్ బాబు. తాజ్మహల్ నీకు వింత, కానీ తాజ్మహల్ కట్టింది ఎవడు? వాడు నాకు వింత. ప్రపంచం వింత అంటే వాడు ఒక వింత. కాబట్టి కట్టడం గురించి చూస్తున్నారు కానీ కట్టేవాడి గురించి ఎవడు చూడడు. కట్టడం సౌందర్యాన్ని చూస్తున్నారు, కట్టేవాడి దారిద్ర్యాన్ని చూడటం లేదు అని మా తమ్ముడి దగ్గరికి వెళితే 7వ అంతస్తు మీద ఉన్నాడు, కడుతున్నాడు, ఇటుకలు పెట్టి కడుతున్నాడు. ఆ దృశ్యం అలాగే ఇంటికి వచ్చాను. చదువుకోవట్లేదు, ఏం వస్తుంది, అదే దృశ్యం 7వ అంతస్తు మీద కడుతున్నా మా తమ్ముడే గుర్తొస్తున్నాడు. అంటే రాయకుండా ఉండలేని తనం వెంటాడుతుంది. అలా నేను నమశివాయ అనే పోయం కూడా బాగా చాలా మంది చదువుతాను. ఒక్క పోయం చదువుదాము. మనకి ప్రకాశం జిల్లా పాలమూరు మొత్తం మేస్త్రులంతా వాళ్ళే. అయితే ప్రకాశం జిల్లా పాలమూరు మేస్త్రులు మొదటగా వచ్చిన మేస్త్రులు, కొంచెం లౌక్యం ఉన్న మేస్త్రులు బాగానే సెటిల్ అయ్యారు. కానీ కొంచెం మామూలుగా చదువు లేకుండా వచ్చిన మేస్త్రులు అందరూ అలాగే ఉన్నారు. అలాగే ఆకాశంతో చేయగలిపే అందమైన మేడల్ని చూసినప్పుడల్లా పొడమి ఒడిలో బిక్కుబిక్కుమంటున్న అంటరాని పూరి గుడిసెలాంటి మా తమ్ముడు గుర్తొస్తాడు. మా ఇంటిని ముంచెత్తిన లేమి వరదలో నిండా మునిగిపోయిన తమ్ముడు హుసేన్ సాగర్ ఒడ్డున తాపీ మేస్త్రిగా తేలాడు. కరువు వరద వచ్చింది ఒంగోలులో. ఆ కరువు వరదలో కొట్టుకుపోయాడు వ్యవసాయ కూలి. హుసేన్ సాగర్ ఒడ్డున తాపీ మేస్త్రిగా తేలాడు. అంటే వాడు తాపీ మేస్త్రిగా కావడానికి సామాజిక పరిస్థితులను ఇక్కడ చెప్పేశాను. మా ఊరు పొలాల్లో ఇనుప పులులు గాండ్రించగానే తమ్ముడు పట్టలోకి ఎలుకలు పరిగెత్తాయి. ప్రొక్లైనర్లు ఇవన్నీ రాగానే ఉపాధి పోయింది, వాడి పట్టులోకి ఎలుకలు పరిగెత్తాయి. అలా తాపీ పెన్నుతో నగరం ఎదపై మహాసౌధ కావ్యాలు రచించే భవన ఋషి మా తమ్ముడు. తాపీ పెన్నుతో నగరం ఎదపై మహాసౌధ కావ్యాలు రచించే భవన ఋషి కాదు, భవన ఋషి మా తమ్ముడు. మిట్ట మధ్యాహ్నం వాడు మోస్తున్న ఇటుకల కాంతిలో ఎరుపెక్కిన చెమట చుక్కలు, ఇటుకలు మోస్తున్నాడు, చెమట చుక్కలు రాలి పడుతున్నాయి, చెమట చుక్కలు ఎర్రగా అయిపోయినాయి. అవి కింద రాలి పడుతుంటే, తనువు నుండి రాలి పడుతుంటే నేల తల్లిపై పగడాల వాన కురిసినట్లుంటుంది. మిట్ట మధ్యాహ్నం వాడు మోస్తున్న ఇటుకల కాంతిలో ఎరుపెక్కిన చెమట చుక్కలు తనువు నుండి రాలి పడుతుంటే నేల తల్లిపై పగడాల వాన కురిసినట్లుంటుంది. అంటే శ్రమ సౌందర్యం శ్రీ. ఇది ఇంతవరకు బాగానే ఉంది. మొత్తం ఇంటికి వచ్చేటప్పుడు సిమెంట్ మొత్తం పూసుకొని వస్తాడు. సిమెంట్ కదా వచ్చేది. ఒంటి నిండా సిమెంటు ధూళితో తమ్ముడు సాయంత్రం ఇంటికి వస్తున్నప్పుడు భస్మాంగ రాగాయ నమశివాయ అంటూ పంచభూతాలు జేజేలు పలుకుతాయి. మనకు భస్మాంగ రాగాయ నమశివాయ అంటే ఆ విభూతి పూసుకున్న శివుడి గురించి స్తోత్రం మనకు తెలుసు. అలా పంచభూతాలు కూడా ఆ సిమెంట్ తులతో వాడు నడుచుకుంటూ వస్తుంటే భస్మాంగ రాగాయ నమశివాయ అని, తమ్ముడు పేరు కూడా శివ, అందుకని నమశివాయ అనే టైటిల్. ఇలా కుటుంబ అంటే అమ్మ, నాన్న, తమ్ముడు ప్రతీకగా చేసుకొని దళిత శ్రమతత్వాన్ని, దళిత కళాతత్వాన్ని, దళిత తాత్వికతని వాళ్ళ కేంద్రంగా చరిత్రను పునర్లిఖించాలి. దళిత బహుజనుల కేంద్రంగానే దేశ ప్రగతిని పునర్లిఖించాలి అనే ఒక సోయితోటి, అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, గౌతమ బుద్ధుడు, ఫూలే, సావిత్రి ఫూలే ఈ రకమైన తాత్విక భావజాలంతో ఇప్పుడున్నటువంటి ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ఈ విద్యను కాషాయీకరించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఈ ఫ్యాసిజం మీద దాడి చేస్తూ నాకంటే ముందు రాసిన నా దళిత పూర్వ కవుల స్ఫూర్తిని కొనసాగిస్తూ
ఇదిగో ఈ నాగస్వరం అనే కవితని తీసుకురావటం జరిగింది. ఓకే, థ్యాంక్ థ్యాంక్ యూ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవాళ చూశారు కదా, ఎన్నో విషయాలు తెలుసుకున్నాం మనము. ఈ పుస్తకం నాగస్వరం. అందరూ కొనండి, చదవండి. థ్యాంక్ యూ.